నివేదికలో అయితే అందులో భాగంగానే ఎఫ్‌బీఐకి ఈ సీక్రెట్ ఏజెంట్స్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తూ ఎవరైతే కాల్పులు జరిపారో అసలు ఈ నిందితులు ఎవరు? ఎందుకు జరపాల్సొచ్చింది అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పటినుంచో గూడా ఒక విషయాన్ని గమనిస్తూ వస్తున్నాం. ఇరాన్ శాంతి భద్రతల నేపథ్యంలో కొంతవరకు అమెరికా ఒకసారి ముందడుగు, ఒకసారి వెనకడుగుగా ఉండడం జరుగుతా ఉంది. అందులో భాగంగానే చర్చలు జరుపుతా ఉందని చెప్పుకోవచ్చు. ఆ చర్చలో భాగంగానే రీసెంట్‌గా మళ్ళీ కూడా ఇరాన్ పైన శాంతి భద్రతల నేపథ్యంలో కొంతవరకు యుద్ధ వాతావరణాన్ని వెనక్కి తీసుకునేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చేస్తా ఉందని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. అందులో భాగంగానే నిన్న ఇదే అంశం గురించి వైట్ హౌస్ లో మీటింగ్ అయితే జరగబోతా ఉన్న నేపథ్యంలో ఇటువంటి కాల్పులు అయితే జరగడం కొంతవరకు కలకలం రేపిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా కూడా మనం చూసాం. ఇంతకు ముందు కూడా డిన్నర్ పార్టీలో ట్రంప్ పైన ఇలానే కాల్పులు జరపడం కూడా చూసాం. అందులో భాగంగానే ఇది దగ్గర దగ్గర 4వసారో ఏమో ట్రంప్ పైన కాల్పులు జరపడం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు కాల్పులు జరుపుతున్నారు? ఎవరు కాల్పులు జరుపుతున్నారు? దగ్గర దగ్గర 20 రౌండ్ల కాల్పులు ఏ విధంగా జరుపుతున్నారు? అసలు వాళ్ళకి వైట్ హౌస్ లోపలికి ఎంట్రీ ఏ విధంగా వచ్చింది? పోనీ వచ్చిన వాళ్ళకి ఈ ఆయుధాలు మొత్తం కూడా ఏ విధంగా లభిస్తున్నాయి? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అయితే క్వశ్చన్స్ అయితే వస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మనం రీసెంట్‌గా కూడా చూసాం. మరొక 8 లక్షల ఇండియన్ విద్యార్థులను గాని, ఇండియన్స్‌ని గాని ట్రంప్ వెనక్కి పంపించే తరుణంలో యోచిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ఇలా ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా పెద్ద ఎత్తున వాతావరణ నేపథ్యంలో దేశం మొత్తం కూడా శాంతి భద్రతలు కోరుకుంటా ఉంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఒకటికి 2 సార్లు ఇప్పటికే చర్చలు జరపడం, ఆ చర్చలు విఫలం అవ్వడం కూడా చూసాం. అందులో భాగంగానే ఈ రోజు మళ్ళొకసారి చర్చలు జరిపే నేపథ్యంలోనే ఆయన వైట్ హౌస్ లోనే అప్పుడు ఆ సమయంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదే సమయంలో బయట కాల్పులు జరపడం అనేది మాత్రం చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఒక దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి సమయంలో బయట ఈ విధంగా కాల్పులు జరపడం ఏంటి? అసలు లోపలికి ఆ దుండగులు ఏ విధంగా వచ్చారు? అసలు ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, దగ్గర దగ్గర 4వసారి ఇదే విధంగా ట్రంప్ పైన దుండగులు దాడి చేయడం, అది కూడా 20 రౌండ్ల మేర కాల్పులు జరపడం అనేది చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే శాంతి భద్రతలు మీటింగ్ కి సంబంధించి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఇరాన్ పైన శాంతి భద్రతల కోసం మీటింగ్స్ జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఇది జరగడం అనేది కొంతవరకు కలకలం రేపుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ దుండగులు ఎవరు? దేనికి కాల్పు జరుపుతా ఉన్నారని చెప్పేసి ఇప్పటివరకు అయితే బయటికి రాలేదని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా కూడా మనం చూసాం డిన్నర్ పార్టీలో ఒక వ్యక్తి డైరెక్ట్ గా ఎంట్రీ నుంచి కూడా డైరెక్ట్ గా రూమ్ లోకి వచ్చేసి ఆ డిన్నర్ పార్టీ ఉన్నటువంటి రూమ్ లోకి వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పులు జరిపే నేపథ్యంలో కూడా మనం చూసాం. త్రుటిలో తప్పింది ప్రమాదం అని కూడా చెప్పుకోవాలి. రీసెంట్ గా అయితే ఇది జరిగి నెల రోజులు కూడా కాకముందే మళ్ళీ కాల్పులు జరపడం అనేది చాలా పెద్ద క్వశ్చన్ గా అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అది కూడా 20 రౌండ్ల మేర కాల్పులు అంటే ఇది మామూలు విషయం కాదు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ లోపల ఉండడం, బయట కాల్పులు జరపడం ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు అదే సమయంలో అసలు ఆ దుండగులకి లోపలికి యాక్సెస్ ఎలా వచ్చింది? ఎందుకు బయట కాల్పులు జరపాల్సి వచ్చింది? ఏ విధంగా కాల్పులు జరిపారు? దీని వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో శాంతి భద్రతలు చర్చలు జరిపేటటువంటి తరుణంలో ఇది ఎందుకు జరుగుతూ ఉందని చెప్పైతే చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే మొత్తం ప్రపంచం మొత్తం కూడా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇది 4వసారి ట్రంప్ పైన దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు పలుమార్లు ట్రంప్ పైన దాడులు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి? దేనికి జరుగుతూ ఉన్నాయి? అంటే ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి కూడా ఆలోచనలోకి నెట్టేసేటటువంటి ఇది కూడా జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇప్పటివరకు అయితే ఎవరు ట్రంప్ పైన దాడికి యోచిస్తున్నారనేటటువంటి విషయాలు అయితే ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. ఇంకా చూడాలి అసలు ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు, అసలు కారణాలు ఏంటి అని చెప్పేసి అయితే కూడా చెప్పుకోవచ్చు. వాచ్ చేస్తూ ఉండండి కేఆర్ టీవీ.